ఈ మహిళ జాంబీగా మారబోతుంది. ఆమె చివరిసారి తన చిన్న కూతుర్ని చూసి ఒక నోట్ రాసి అందులో తన కూతుర్ని కాపాడమని వేడుకుని వెంటనే స్పృహ కోల్పోయి నేలపై పడిపోతుంది. తన భార్య వల్ల బిడ్డకు ప్రమాదం కలగవచ్చేమోనన్న భయంతో ఆ వ్యక్తి దూరంగా ఉండాలని అనుకుంటాడు. కానీ పొరపాటున భార్య కాటు వల్ల అతడు ఇన్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు అతడు సంక్రమణకు గురవుతాడు. కానీ అతని కూతురు ఇంకా చాలా చిన్నది. సహాయం కోసం అరవాలనుకున్న సమయంలో నేలపై ఉన్న కత్తి అతని కంటపడుతుంది. దానితో తన బాధను ముగించాలనుకుంటాడు. కానీ కూతుర్ని చూసిన వెంటనే ఆ ఆలోచనను వదిలేస్తాడు. వెంటనే తన గడియారంలో కౌంట్ డౌన్ సెట్ చేస్తాడు. అతనికి కేవలం 48 గంటలే మిగిలికుంటాయి. అంతలోపు నమ్మదగిన వ్యక్తిని వెతకాలి. దారిలో కూతురు ఏడుస్తూనే ఉంటుంది. ఆమెకు తల్లి గుర్తొస్తుంది. ఆ శబ్దం ప్రమాదకరమని తెలుసుకుని వెంటనే భార్య వాడే పర్ఫ్యూమ్ తీసి కూతురు ముందు స్ప్రే చేస్తాడు. తల్లి వాసన గుర్తొచ్చేసరికి కూతురు వెంటనే శాంతిస్తుంది. అప్పుడు వెనక నుంచి ఒక మనిషి కనిపించి అతని వెంట నడవడం మొదలుపెడతాడు. మలుపు తిరిగిన వెంటనే అతడు భయపడతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి జాంబీగా మారిపోయి ఉంటాడు. వెంటనే ఒక కర్ర తీసుకుంటాడు. ఆ సమయంలో చిన్నమ్మాయి బయటకు వచ్చి నా నాన్నకి హాని చెయ్యొద్దు అని చెప్తుంది. తర్వాత ఆమె ఒక రాయి తీసుకుని తన చేతి అరను కోసుకుంటుంది. రక్తం చూసి తండ్రి దృష్టి మళ్లాలని ఆమె అలా చేస్తుంది. పరిస్థితి అదుపు తప్పేలోపే తన కూతుర్ని కాపాడేందుకు ఆ వ్యక్తి తనను తానే కట్టేసుకుంటాడు. 2 గంటల తర్వాత అతనికి ఒక మహిళా టీచర్ పరిచయం అవుతుంది. అతడు ఇన్ఫెక్ట్ అయ్యాడని తెలిసినా ఆమె అతనికి సహాయం చేసి గాయానికి కట్టుకడుతుంది. ఆమె నమ్మదగిన వ్యక్తి అనుకుని తన కూతుర్ని ఆమె చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆమె క్యాన్సర్తో బాధపడుతూ ఎక్కువ రోజులు బ్రతకదని తెలిసి షాక్ అవుతాడు. ఇప్పుడు అతనికి మరే మార్గం ఉండదు. ముందుకు సాగాల్సిందే. కాలం గడిచే కొద్దీ సంక్రమణ మరింత పెరుగుతుంది. తన కూతురికి హాని చేయకూడదని నేలలో ఒక గొయ్యి తవ్వి అందులో తన తల దాచుకుంటాడు. ఎంతసేపు గడిచిందో తెలియదు. లేచి చూసేసరికి కూతురు అక్కడ ఉండదు. భయంతో ఆమెను వెతుకుతాడు. కానీ ఆశ్చర్యంగా ఆ చిన్నారి తానే తన నాన్నను కాపాడుతుంది. తర్వాత వాళ్లకొక క్యాంప్ కనిపిస్తుంది. లోపల అన్నీ బాగానే అనిపించినా అక్కడున్న కుటుంబాన్ని చూసిన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఎందుకంటే అక్కడున్న ఒక వ్యక్తి కూడా ఇన్ఫెక్ట్ అయ్యాడు. వాళ్లు తప్పు నిర్ణయం తీసుకున్నారని గ్రహించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంత దూరం వెళ్ళాక మళ్లీ తుపాకీ తీసుకుంటాడు. తన వల్ల కూతురికి హాని జరిగిపోతుందేమోనన్న భయం అతన్ని వెంటాడుతుంది. బహుశా ఇక ఎలాంటి సహాయం రాకపోవచ్చు అనుకునే సమయంలో అతని కూతురు మొదటిసారి నాన్న అని పిలుస్తుంది. ఆ మాట అతనికి ధైర్యం ఇస్తుంది. ఇప్పుడు అతడు కర్ర ఆధారంగా నడుస్తూ ఉంటాడు. అతనికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. అకస్మాత్తుగా ఆగిపోయి తన కూతుర్ని ఆ అమ్మాయి చేతుల్లో పెట్టి తాను ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక ఎక్కువసేపు తనను తానే అదుపులో పెట్టుకోలేడు. ఆ సమయంలో ఆ అమ్మాయి చేతిలో ఉన్న కర్రను గమనించి తన కూతుర్ని చివరిసారి ముద్దు పెట్టి ఆమెను కాపాడమని వేడుకుంటాడు. తర్వాత కుళ్ళిన మాంసాన్ని కర్ర చివర కట్టి ముఖానికి గాడు పెట్టుకుని చేతులు కట్టేసుకుని వంగి 2 పిల్లలను తన వెనుక ఎక్కించుకుని నడక మొదలుపెడతాడు. చాలా కాలం తర్వాత ఆ అమ్మాయి తన కుటుంబం దగ్గరకు చేరుకుంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ పరిస్థితిలో కూడా అతన్ని చూస్తారు. ఒక వృద్ధుడు అతన్ని విడిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని ఆపుతుంది. తర్వాత ఆమె పర్ఫ్యూమ్ తీసి అతని ముందు స్ప్రే చేస్తుంది. అతడు స్పృహలో లేకపోయినా ఆ వాసనను గుర్తించిన వెంటనే స్పందిస్తాడు. ఎందుకంటే అది అతని భార్య వాసన. చివరికి అతడు తన భార్యకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. కొంతకాలానికి వాళ్లు మరో క్యాంపుకు చేరుకుంటారు. ఆ అమ్మాయికి కొత్త కుటుంబం దొరుకుతుంది. తర్వాత ఒక మహిళ ఆ అమ్మాయి వెనక భాగంలో ఏదో రాసి ఉందని గమనిస్తుంది. ఆమె ఆ అమ్మాయిని ఎత్తినప్పుడు అక్కడ ఇలా రాసి ఉంటుంది.